యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. వస్తుందా? నమస్తే. మైమ్ మధు అంటే ఈ ప్రొఫైల్ చాలా పెద్దది. అంటే చాలామందికి మీ గురించి తెలియకపోవచ్చు, కానీ మీ ప్రొఫైల్ చాలా ఒక యాక్టింగ్ గురువుగా, ఒక నటుడిగా, ఒక ట్రైనర్గా అన్ని రకాలుగా మీ ప్రొఫైల్ చాలా పెద్దగా ఉంది. సో ఏంటన్న ఎలా ఉంది కెరీర్? బాగుంది, చక్కగా ఉంది. పని చేసుకుంటూ పోవడమే, అవకాశాలు వస్తున్నాయి. ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ మీరు ఏదైతే పని చేస్తారో ఆ పనిలో ముందుకెళ్తూ పోతుంటే దెన్ అందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. గురువు అనేవాడు అనమాట, పైసేకే బారమే మత్ సోచో బేటా, కామ్కే బారమే సోచో. సో జస్ట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ద వర్క్ అండ్ డూయింగ్ దట్స్ ఇట్. ఓకే. అంటే బలగంలో మీరు చేసిన క్యారెక్టర్ మొగిలి అనే క్యారెక్టరు ఇప్పటికీ అందరికీ గుండెల్లో అలా పెనవేసుకుపోయింది, అంటే పిండేసింది హృదయాల్ని ఆ క్యారెక్టర్ క్లైమాక్స్లో, ఎస్పెషల్లీ క్లైమాక్స్లో. సో బలగం తర్వాత మీ ఏమైనా మారిందా అన్న కెరీర్ కానీ ఏమన్నా? సడన్గా డ్రాస్టిక్ చేంజెస్ ఏం రాలే, కానీ నేను బలగం చేశానని కూడా చాలామందికి తెలియదు. అంటే ఆ గడ్డము ఇవన్నీ బికాజ్ సినిమా చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది అందరికీ. అందులో యాక్టర్గా నాకు అవకాశాలు రాలేదు, కానీ అంతకుముందు చేసినటువంటి సినిమా ఆకాశవాణి చూసి గాలి సంపత్ అండ్ బలగం సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లో నడుస్తూ పోయింది. ఓకే. సో అప్పుడు చేస్తున్న టైంలో ఆ సినిమాని చూసిన వాళ్ళు ఇంకేమేం చేశారు, బలగం చేసింది మీరేనా అనుకుంటూ ఒక్కొక్కటి ఇప్పుడు యాడ్ అవుతున్నాయి. ఓకే. సో అందరూ మెల్లిమెల్లిగా అంటే కొంచెం ముందుకెళ్తుంది. యాక్టింగ్ గురువుగా మీరు చాలామందికి ట్రైనింగ్ ఇచ్చారు. రీసెంట్గా కిరీటి జూనియర్ అనే సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ అయిన కిరీటికి కూడా మీరే ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిసింది యాక్టింగ్లో. అవును అవును, అది నిజమేనా? అది నిజమే. 21 days రిగరస్ ట్రైనింగ్ ఇచ్చాను. అవును. ఓకే. మంచి ఎలా యాక్ట్ చేశాడు అనిపించింది. ఆయనకు యాక్టింగ్ పరంగా మంచి పేరు వచ్చింది ఆ సినిమాలో, ముఖ్యంగా డ్యాన్స్లు ఫైట్స్ల విషయంలో బాగా చేశారు. ఆయన ఒక మంచి ఇంట్రడక్షన్ సినిమా, అంటే ఒక హీరోకి లాంచింగ్కి మంచి సినిమా అవును అనే ఒక పేరు అయితే వచ్చింది. అంటే ఎలా, అంటే ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మీరు ట్రైన్ చేయటం మీకు టఫ్ అనిపించిందా? అంటే ఇప్పుడు నేను మొదలున భయపడ్డాను. అంటే నాకు ఒకరోజు ముందే తెలుసు. ట్రైనింగ్కి వెళ్ళే 1 month ముందు, 120 days ముందు నేను కలకట్టాలో ఉన్నాను. సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేశారు. ఒక కుర్రాడు ఉన్నాడు, మంచి కుర్రాడు, ఇంట్రెస్ట్గా ఉన్నాడు, అతనికి నేను హెల్ప్ చేయాలి, నేర్పించాలి, వాళ్ళ మేనేజర్ నీకుతో మాట్లాడతారు. ఎవరు సార్ అంటే, చెప్తారు నీకు అన్నీ చెప్తారు అన్నాడు. ఎవరో సార్, ఇప్పుడు మా గురుగారి దగ్గర కలకట్టాలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేశాడు మేనేజర్, ఇలా మాట్లాడుతున్నాడు. ఎవరే అంటే, సార్ బళ్ళార్లో ఉంటారు, ఒక ఎక్స్ మినిస్టర్ కొడుకు అన్నాడు. సరే పర్వాలేదు. సో ఎప్పుడైతే మాట్లాడానో అతనితో చక్కగా అనిపించింది. మరి నేను హైదరాబాద్ రావడానికి కొంచెం టైం ఉంది, ఒక 10 days తర్వాత వస్తాను, అప్పుడు నేను కాల్ చేస్తాను, మనం కలుద్దాం, కలిసి మాట్లాడుకుందాం. దెన్ హైదరాబాద్లో ఒక హోటల్లో కలిసాం, ఒక మీటింగ్ పాయింట్లో కలిసాం. చూస్తే ఓ మినిస్టర్ కొడుకు అంటున్నాడు, ఎక్స్ మినిస్టర్ కొడుకు అంటున్నాడు. చూస్తేనేమో ఒక వ్యక్తి వస్తున్నాడు, పైన ఒక హోటల్లో, స్టార్ హోటల్లో మీటింగ్. దెన్ రాగానే పాదాబంధం చేసినాడు, యంగ్ కుర్రాడు, బాడీ చూస్తే స్టిఫ్గా టైట్గా ఉంది. దెన్ మాట్లాడుతున్నాడు, ఆ వీడియో కాల్లో మాట్లాడినదే చూశాను. సార్ నాకు మైమ్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా ఉంది, నేను యూకేలో కొంచెం చదువుకుని వచ్చాను, బట్ నాకు ఒక కోర్స్ కావాలనుకుంటున్నాను, మీ పేరు రికమెండ్ చేసినారు, మీతో మాట్లాడాలని ఉంది, ఏదైతే మీతో ఫోన్లో మాట్లాడిందో కాకుండా అని జస్ట్ ఈ ప్రొలాంగ్డ్. బట్ అయ్యా మరి నువ్వు అంతగానో హీరో కావాలనుకుంటున్నావు, మీ ఫాదర్ ఏం చేస్తారు ఏంటంటే, ఎక్స్ మినిస్టర్ సార్, ఈ డిడెంట్ రిలీవ్, అసలు ఏం చెప్పలేదు మన బ్యాక్గ్రౌండ్ గురించి. అంటే గాలి జనార్దన్ రెడ్డి చెప్పలేదా? చెప్పలేదు. ఈ పేరు ఏం పేరు అంటే కిరీటి. ఓకే, ఏమైనా కోర్స్ చేసేవా? లేదు సార్, జస్ట్ ఓన్లీ యూకే నుంచి ఇలా లండన్ థియేటర్లో ఓన్లీ ఫిలిం స్కూల్ చేశాను, బట్ నాకు అంత లేదు, మీరు చెప్పాలి, నాకు ఐఎమ్ ద జీరో, ఐ వాంట్ టు బిగినింగ్ బేసిక్స్, చాలా ట్రై చేస్తున్నాను, బట్ ఐఎమ్ సెర్చింగ్ ఎ గురువు. సరే, నా సిలబస్ చాలా టఫ్గా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుంది,
అంటే కష్టం ఉంటుంది, అయినా సరే ఇష్టంగా చేస్తాను. నేను కొడుతుంటానే, తిడుతుంటాను అంటే నో ప్రాబ్లం సార్, నాకు అట్లనే కావాలి. అన్నిటికీ ఓపిక అంటున్నాను సార్. ఒక క్వశ్చన్, మైండ్ ద్వారా నాకు ఎమోషన్స్ ఇవన్నీ రావాలనుకుంటున్నాను. అంటే కన్నీళ్ళు చెప్పగానే కన్నీళ్ళు రావాలి, ఇవి వస్తాయా? ఇవన్నీ వస్తుంది, ఎంతసేపు పెద్ద విషయం కాదు. సో మీరు గూస్ పాన్స్ తెప్పిస్తారట అది ఇదంటే ఐ షోడ్ హిమ్ చిన్న. దెన్ ఈ ఫెల్ట్ సార్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం వర్క్షాప్? నువ్వు ఎప్పుడంటే అప్పుడే ఓ మంచి రోజు చూసుకొని అమ్మ నాన్నతో మాట్లాడు, మీ అమ్మ నాన్నతో మాట్లాడితే ఐ విల్ డిజైన్ ఫర్ యూ. బట్ అందరి మాదిరిగా ఓ ఇన్స్టిట్యూషన్ మాదిరిగా పలక మీద బోర్డు ఇలా సిలబస్ ఉండదు, బట్ ప్రాక్టికల్ ఉంటుంది. అంటే నేను దేనికైనా సిద్ధమే సార్. సో ఓకే అని అన్నాడు, చాలా చక్కగా అనిపించింది. ఓకే రైట్ అన్నా, ఒక కప్పు టీ ఏదో తాగాం, వెళ్ళిపోయాం, నా పని జరిగింది. ఒకరోజు ముందు ఆ సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేసి, నేను ఇలా షూట్లో ఉన్నాను, కలుద్దాము. సార్ వాళ్ళు ఏదో ఎల్లుండి షో పెట్టుకుంటున్నారు, వెళ్దాం. భరణి గారు ఉండే, నేను ఐ నెవర్ డిమాండ్ సమ్ ఎనీ పీపుల్, నాకు ఇంత డబ్బు ఇస్తేనే నేను చేస్తా అని నా గురువులు నాకు అలా ఎప్పుడు నేర్పించలే. నేను అదే పాలసీలో వెళ్తున్నాను. సో నేను డబ్బులేం తీసుకోండి సార్, ఐ కమింగ్ ఓన్లీ ఫర్ మీరు చెప్పినారు, మీరు వెళ్ళేసి వస్తాను. నేను యూ హ్యావ్ టు సమ్ అమౌంట్ సార్, మీరు చెప్పారు నేను వెళ్తాను అంతే. వాళ్ళు ఎవరో తెలుసా అని పక్కనే ఉన్న భరణి గారు అన్నారు అనమాట. అంటే ఎవరు గాలి అయితే నేను పోను సార్. సార్ బాగా డబ్బున్న వాళ్ళు ఉన్న వాళ్ళకి ఏమంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మన ముందు యాక్ట్ చేస్తారేమో. లేదు, ఈజ్ వెరీ డెడికేటెడ్, యూ గో. దెన్ ఐ గివెన్ వన్ కండిషన్, వాళ్ళ మేనేజర్తో చెప్పాను, దే వాంట్ టు బుక్ ఏ ఫ్లైట్. నేను చెప్పాను, ఐమ్ కమింగ్ బై మై కార్, నా కార్లో నేను వస్తాను, డీజిల్ ఖర్చులు మీరు ఇవ్వండి, నా అకామిడేషన్ మీ ఊరికి వస్తున్నాను కనుక మీరు ఇస్తారు, నా ఫుడ్ మీరు చూసుకుంటారు, అయినా నాది నేనే తింటాను. ఓకే, మీరు నాకు నచ్చలేదు అనుకోండి నేను వెళ్ళిపోతాను, నేను మీకు నచ్చలేదు అనుకో నేను వెళ్ళిపోతాను. సో నా కండిషన్ చెప్తాను, ఉదయం 4 గంటలకు మీరు లేవాలి ఉదయం. సో అంటే సార్ నేను పడుకునేదే 2:30, 3 అవుతుంది సార్, 4 గంటలకు ఎట్లా? అయితే నీ ఇష్టం అయ్యా, నేను వెనక్కి వెళ్తాను సార్, మెల్లిగా స్టార్ట్ చేద్దాం సార్ 5. దెన్ ఈ స్టార్టెడ్ విత్ 5 o'clock, దెన్ ఈ వర్క్ స్టార్ట్. సో అట్లా మా జర్నీ 21 రోజులు జరిగింది. మీ దగ్గర ట్రైనింగ్ అంటే మిలిటరీ ట్రైనింగ్లో ఉంటుందా? అంటే ఉదయం 4 గంటలకు లేవటం అంటే రీజన్ ఏంటి సార్ అంటే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదయం లేసాం అనుకోండి, మనకి తెలిసి అది బ్రహ్మ ముహూర్తం, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు, ఓన్లీ యూ విల్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు పొద్దున్నే లేవాలనుకోండి, రాత్రి తొందర పడుకోవాలి. రాత్రి తొందర పడుకోవాలంటే మీ డిన్నర్ తొందర కంప్లీట్ చేసుకోవాలి. సో ఒక సెటప్ కోసం మీరు రాత్రి మీరు ప్రిపేర్ అవుతారు. ఓకే, సో రేపటి పొద్దున కోసం మీరు పడుకున్నప్పుడు యూ విల్ గివ్ యువర్ కమాండ్, నేను రేపు పొద్దున్నే లేవాలి, ఐ నీడ్ టు వర్క్ ఫర్ యాక్టింగ్, ఇది నేర్చుకోవాలి. సో నీ బాడీ అండ్ మైండ్ ట్యూన్ అవుతుంది. సో అప్పుడు టీచర్కి ఈజీ అవుతుంది, అతనికి కూడా ఈజీ అవుతుంది నేర్చుకోవడానికి. సో ఇది ఒక తన శరీరాన్ని సిద్ధం చేసేటువంటి ప్రక్రియ. ఓకే, అండ్ ట్యూన్, ఇప్పుడు మనం ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ ట్యూన్ చేయకుండా వాయిస్తారా? సో ఒక నటుడిగా తయారు కావాలంటే అతని బాడీని ట్యూన్ చేయాలి. బట్ యాక్టింగ్ నేర్చుకునేది బాడీకి కాదు, ఇంటర్నల్ ట్రైనింగ్ అండ్ ఎక్స్టర్నల్ ట్రైనింగ్, ఈ రెండింటిని సమన్వయం చేసేటువంటి ప్రక్రియ యాక్టింగ్ ట్రైనింగ్. ఓకే, అంటే అతను ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఎక్స్ మినిస్టర్ కొడుకు, అంటే మీరు చెప్పినవన్నీ చేస్తారని మీరు నమ్మారు అసలు? నేను నమ్మలేదు. బట్ ఎప్పుడైతే అతను బ్రేకప్ చేస్తాడో నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది ఎప్పుడైనా. బట్ హీ నెవర్ బ్రోకప్. అండ్ ఎందుకంటే అతని రోజు అతనికి ఏమొస్తే ఇది చేస్తే ఇది వస్తుంది, అతని బాడీ బాగా టైట్ ఉండేది, బికాస్ హీ డిడ్ ఎక్సర్సైజ్ ముందు జరుగుతుంది. అతనికి ఆ షోన్ ఇన్ రిజల్ట్, బాడీని ఫ్లెక్సిబిలిటీ చేయడం ఎట్లా, మసాజ్ అండ్ మజిల్ ఓపెన్ చేయడం ఎలా, అలైన్మెంట్ ఎలా చేయడం ఎలా, లోవర్ ఓపెన్ చేయడం ఎలా, అప్పర్ నెక్, ఆల్ జాయింట్స్ యాజ్ ఏ శారీరక అభినయం అంటారు. సో బాడీ టోటల్గా ఓపెన్ చేయడం ఎలా, సో దట్ ఈస్ ఎ పార్ట్ ఉంటుంది యాక్టింగ్లో. సో అవన్నీ చేసిన తర్వాత అతను ఫీల్ అయ్యాడు, సార్ ఐ కెన్ డూ మిడిల్ స్ప్లిట్, ఐ కెన్ డూ బ్యాక్ అండ్ అప్.
సో అతను రేపు జిమ్నాస్టిక్ నేర్చుకోవాలంటే ఎలాంటి బాడీ అవసరం అలాంటి బాడీని నేను తయారు చేసి పెట్టినాం. ఓకే. సో దట్ వాజ్ సో అతనికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుపోయాయి. ఓకే. అట్లా. జనరల్గా ట్రైనింగ్ ఎలా ఉంటుంది మీది? కిరీటికి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి అసలు? సో ఫస్ట్ అతనికి టఫ్ ట్రైనింగ్ అంటే నాకు తెలిసి అతని ఎక్స్ప్రెషన్ మార్నింగ్ లేవడం ఒకటి, రెండోది నాన్ వెజ్ మానేయడం చెప్పడం. ఓకే. సో యూ హ్యావ్ టు బి వెజిటేరియన్. అండ్ సార్ ఎట్లా సార్ జిమ్ ట్రైనర్ ఉన్నాడు, వి పే హిమ్ ఎలాట్ సార్, వాళ్ళు వచ్చి బయట నుంచి వచ్చారు ఉన్నారు అంటే నేను అన్నాను, వెన్ యూఆర్ క్రియేటింగ్ వర్క్ నేర్చుకుంటున్నప్పుడు బాడీ తొందరగా అలసిపోతుంది. మామూలుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే శరీరం అలసిపోతుంది, అలసిపోతే మనసు కూడా అలసిపోతుంది. నీకు యాక్టింగ్ ట్రైన్ ఎక్కడ నడుస్తుంది? సో దానివల్ల పనికిరాదు. సో ఫిజికల్ ట్రైన్ కూడా ఆపాలి. అతను మామూలుగా ఇవాళ రేపుల్లో ఏంటంటే హీరో అనగానే బాడీ కరెక్ట్గా ఉండాలి, జిమ్ 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ అండ్ మజిల్ ఇలా అని ఒక సోకాళ్ళు ఉంటారు. అది తొందరగా అర్థం చేసుకొని ట్రైనింగ్ ఆపేసినాడు. సార్ ఓకే సార్ 21 days, బట్ మీట్ ఎందుకు సార్ వద్దన్నారు మా ఇంట్లో. బట్ ఐ సెట్ మాంసం తింటే శరీరం గట్టి పడుతుంది, వెజిటేబుల్స్ తిన్నాం అనుకోండి ఫ్లెక్సిబిలిటీ ఈజీగా అవుతుంది. దెన్ 3-4 days తర్వాత తనకి తేడా తెలిసింది. సో నేనే పుషప్ చేసినప్పుడు అతని బాడీ వినడం చూసేసి తనకు అర్థమైంది, ఎస్ ఇది వర్క్ అవుతుంది, నేను కంటిన్యూ అవుతాను. సో అట్లా రిజల్ట్ చూపిస్తూ పోతున్న కొద్దీ అతనిలో ఉత్సాహం పెరిగింది. సో దాట్ వే ఈ గాట్ ఎ ఇంట్రెస్ట్. దెన్ అతని ఇంట్రెస్ట్ని పెరుగుతూ పోతుంటే నేను అతని యొక్క సిలబస్ పెంచుకుంటూ పోయాను. ఓకే. అంటే మీరు ఇచ్చిన ట్రైనింగ్లో అతను ఛాలెంజింగ్గా ఫీల్ అయినా ఏంటి? అంటే దాన్ని చేయటం కొంచెం హార్డ్గానే అనిపించిందా, ఆయనకు లెఫ్ట్ ఈజీగా చేసేసాడు ఆ ట్రైనింగ్ని? బిగినింగ్ ఎనీ వన్ ఇట్స్ ఎ వెరీ టఫ్ ఉంటుంది. బట్ అతనికి నాకు తెలిసి ఏంటంటే కర్ణాటక అండ్ తెలుగు బళ్ళారి బార్డర్, తెలుగు కొంచెం అటు ఇటుగా ఉండేది. అది ప్రాపర్గా అతనికి ఏకసంతాగ్రహి మాదిరిగా ఉండేదండి. చదవడం కంటే వినగానే డైలాగు ఇమీడియట్లీ ఒక 10 లైన్లనే చెప్పగలుగుతాడు. సో ఆ కెపాసిటీ ఉంది. సో ఐ అబ్జర్వ్ దట్ వన్. ఒక పెద్ద దుర్యోధనుడికి సంబంధించినటువంటి ఔరా ఈ రచనా చమత్కృతి ఏమి యోగాని ప్రకృతి అది నోటికి వచ్చేసి పూర్తిగా. ఓకే. సో అది సాయి కుమార్ గారికి ఒకసారి వినిపించారట. సో ఐ ఫెల్ట్ ఎట్లా వచ్చాయంటే సార్ వినగానే సో ఆ గ్రాస్పింగ్ పవర్ తనలో ఉంది, తను అనుకున్న సాధించగలుగుతాడు. ఓకే. సో దెన్ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ అ వర్కబుల్ మెటీరియల్ బాడీ. సో నేను ఎంతకంటే అంత పుష్ చేస్తుంటే నాకు ఆన్సర్ వినబడేది. సో ఐ పుష్డ్ హిమ్. సో ఫుడ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అతనికి కష్టం ఏముంటుందంటే డిఫరెంట్ అటిట్యూడ్స్ని గ్రాస్పింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది బిగినింగ్లో. తర్వాత హీ పికప్ ఎవ్రీ వన్. సో వీ యూస్ టు గో అవుట్ సైడ్ అండ్ అనేక మంది బాడీ లాంగ్వేజ్ని క్యారికేచర్ని కాపీ చేయడము అండ్ రీక్రియేట్ చేయడము. సో దాంట్లో తను ఐ షోన్ సమ్ టెక్నిక్స్. ఓకే. దెన్ ఈ పిక్టప్. సో అది నాకు నచ్చిన విషయం. ఎందుకంటే గోల్డెన్ స్పూన్ మీరే అన్నారు కదా, ఉన్న వ్యక్తి బయట ఎలా కంఫర్ట్ ఫీల్ అవుతాడో లేదో అనుకున్నాను, కానీ బట్ ఆ టైంలో ఈ సబ్జెక్ట్ కోసం అన్నప్పుడు ఎంతకైనా వెళ్ళిపోయినాడు. ఓకే. అంటే ఈ ట్రైనింగ్ మధ్యలో ఎప్పుడైనా డ్రాప్ అవుతున్నాడేమో, నా ట్రైనింగ్ తట్టుకోలేక వెళ్ళిపోతాడేమో అని అనిపించింది ఎప్పుడన్నా? వెళ్ళిపోయేటట్టుగా నేను ట్రై చేశాను. ఓకే. నేను ట్రై చేశాను. ఐ పుష్డ్ హిమ్ బికాజ్ మళ్ళీ అవకాశం రాదండి. ఒక వ్యక్తికి ఒక ట్రైనింగ్ ఒక లెవెల్ పెరుగుతుంటే సో వీ నీడ్ టు పుష్ హిమ్ మోర్. సో ఇప్పుడు వెళ్ళిపోతాడు అని అనుకునేవాడిని. సడన్గా మళ్ళా సార్ విల్ ట్రై ఇట్ అనేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ ఫోల్డ్ ఉండేది అతనిలో నేను గమనించింది ఏంటంటే అతనిలో చాలా ఎమోషనల్ మెమొరీ ఉండేది. ఓకే. ఫాదర్ని చూశాడు, అనేక ఆటుపోట్లను చూశాడు. ఎస్. సో తను ఒక అద్భుతమైనటువంటి మళ్ళా ఇంకోటి ఒక మంచి ఉన్నత స్థితి లోపల తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక పట్టుదల అతనిలో కనబడింది నాకు. సో అందులో భాగంగా బ్లైండ్ ఫోల్డ్ ఉంటుంది, ఒక చిన్న వెనుక ఫోర్ట్ ఉండేది.
ఆ ఫోర్ట్కి నువ్వు మరి వితౌట్ చెప్పల్ కెన్ యూ అచీవ్ దిస్ వన్, పై దాకా మొదటి గేట్ నుంచి పై దాకా నువ్వు ఎక్కగలుగుతావు, వీ వోంట్ సపోర్ట్ ఎనీ వన్. దెన్ ఇన్ బిగినింగ్ కొంచెం ట్రైనింగ్ ఉంటుంది దానికి, అండ్ ఈ సక్సీడ్. దెన్ ఈ గాట్ ఎ కాన్ఫిడెంట్. తను ఎవరి సపోర్ట్ లేకుండా 2 hours 2.5 hours టైంలో తను బ్లైండ్ ఫోల్డ్ కళ్ళ గంతలు కట్టుకొని ఎక్కాడు. ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పైనుంచి పడితే కింద పడవచ్చు, దెబ్బలు తగులుతాయి, అండ్ కుచ్చుకొని రక్తం వచ్చింది, చిన్న చిన్నవి ఇరిటేట్ అయ్యాడు, అయినా ఎక్కాడు. సో దెన్ ఆఫ్టర్ దట్ వెన్ హీ అచీవ్డ్, సార్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. సో ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ పోతుంటే స్టూడెంట్ చక్కగా వింటుంటే గురువులకి ఏముంటుంది, ఆనందం ఉంటుంది కదా. సో దట్ వే ఎక్స్ప్లోర్డ్. ఓకే. మొన్న సెంథిల్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ, జూనియర్ సినిమాకి కెమెరామెన్గా పనిచేసిన సెంథిల్ సినిమాటోగ్రఫీ ఇచ్చిన, మాట్లాడుతూ నా కెరీర్లో చాలామంది హీరోలను చూశాను కానీ ఇంత హార్డ్ వర్క్, ఇంత డెడికేషన్ ఉన్న హీరోని చూడలేదని ఒక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. నేను అడిగాను కూడా, అదేంటి సార్ మీరు రామ్ చరణ్ గారితో చేశారు, ఎన్టీఆర్ గారితో చేశారు, ప్రభాస్ గారితో చేశారు, నెక్స్ట్ మన నితిన్తో కానీ చాలామంది హీరోలతో వర్క్ చేశారు కదా, అంత బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని ఎందుకు ఇచ్చారు మీరు అంటే, అంత ఇంప్రెస్ చేశారు మిమ్మల్ని అంటే, ఆయన మంచిది చెప్పాడు. డెఫినెట్గా చాలా కష్టపడ్డాడు, మామూలుగా అతనికి అవసరం లేదు అతను ఉన్న పొజిషన్కి, కానీ చాలా కష్టపడ్డని చెప్పాడు. మీకు ఈ మాటకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. దెర్ ఈజ్ ఏ భూమిలో పాతి పెడుతుంటాం, అంటే ఫియర్ పోగొట్టడానికి. దట్స్ వన్ యోగా టెక్నిక్. బట్ తల భాగం కూడా భూమి లోపల వెళ్ళిపోతుంది. సో బ్రీతింగ్కి, సో అతను మాట్లాడడానికి అవకాశం ఉండదు, శ్వాస తీసుకోవడానికి అవకాశం ఉండదు. హీ వాంట్ టు డూ ఇట్ అండ్ ఈ డన్ ఇట్. అండ్ హెడ్ మొత్తం భూమిలో పాతి పెట్టేసేసి కంప్లీట్గా ఉంటుంది. ఓకే. సో అతని లోపల ఇంటర్నల్ పొటెన్షియల్ చేయడానికి అది ఒక గురు సమక్షంలో చేస్తారు. ఓకే. సో దెన్ ఐ సెడ్ యూ వాంట్ ఎక్స్ప్లోర్ మోర్, దెన్ ఐ కెన్ షో. ఓకే. ఇది అయిపోయిన తర్వాత దెర్ ఈజ్ అనదర్ గేమ్. సో నువ్వు ఎంతవరకు సహించగలుగుతావు, సహన శక్తి నీలో ఎంత ఉంది అని. బాడీ లోపల అనేకమైన బ్లాకేజెస్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేయడానికి ఇంకో టెక్నిక్ ఉంది, వి యూస్డ్ ఇన్ జపాన్. నువ్వు రెడీ అంటే దేనికైనా రెడీ. అంటే మేము ఒక నియర్లీ 500 kgs టమాటోస్ తెప్పించినాం, పండువి. ఆ టమాటోలు పెట్టేసేసుకొని వాళ్ళ పని వాళ్ళు మేము ఒక 10 మంది దాకా వచ్చేసి రౌండ్గా ఉండి, యూ విల్ బీ కంప్లీట్లీ నార్మల్ డ్రెస్, జస్ట్ ఓన్లీ అండర్వేర్ అండ్ మామూలుగా విసిరి కొడుతుంటాం, స్మాష్ చేసి కొడతాం. ఓకే. ఇట్ హిట్స్ లైక్ ఎనీథింగ్, దెబ్బ తగులుతుంది. బట్ యూ షుడ్ నాట్ టాక్ మచ్, ఇట్స్ నాట్ ఎ టార్చర్. ఓకే. బట్ వన్స్ హిట్ ఆ పార్ట్ ఓపెన్ అవుతుంది అనేటువంటి అది ఒక స్టేజ్లో ఉన్న కుర్రాడికి ఇచ్చేటువంటి ట్రైనింగ్. ఓకే. మరి నువ్వు ఓకేనా అంటే, సార్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ దిస్. అతని పని వాళ్ళు ఎవడు రాలే ముందుకు కొట్టడానికి. బట్ మేము ఎప్పుడైనా కొడుతుంటే ఆఫ్టర్ ద ఎక్సర్సైజ్ అన్ని మచ్చలు ఉన్నాయి ఎర్రగా కుర్రాడికి. ఓకే. వాళ్ళ అమ్మా నాన్న లేరు, ఇతను అప్ప చేసారు. ఏరా కళ్ళ గంతలు అంటావు, భూమిలో పాతి పెట్టావంటావు, టమాటాలతో కొట్టంటావు, ఏం జరుగుతుంది అసలు అని వాళ్ళు అడిగిన క్షణాలు ఉన్నాయి. బట్ ఈ కుర్రాడు ఏం మాట్లాడకుండా, అమ్మా నేను వేరే లోకంలో ఉన్నాను, నాకు అత్యంత అద్భుతంగా ఉంది, మా గురుగారు చాలా అద్భుతంగా ఉన్నారు, ఈజ్ అ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇస్తున్నారు అని అలా చెప్తూ వెళ్ళేవాడు. ఓకే. సో వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండేది. పని వాళ్ళు వీళ్ళందరినీ అడుగుతుండేవాళ్ళు. ఒక్కొక్క కొడుకు ఏం చేస్తున్నారయ్యా, యాక్టింగ్ అంటే డైలాగులు ఏవో చెప్పి ఉంటారు కదా, ఇవేం ట్రైనింగు, మిలిటరీ ట్రైనింగా మీరు అన్నట్టుగానే, ఇది ఏంటి. కానీ వాళ్ళంతా సంతోషపడేది. మా వాడు పొద్దున్నే లేస్తున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, అతని తేజస్సు మారింది, చాలా మార్పు వచ్చింది. దిస్ ఈజ్ అ గ్రేట్ థింగ్ వీఆర్ వాచింగ్, అబ్జర్వింగ్ అండ్ సో థ్యాంక్ఫుల్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు. సో దట్ వాజ్ ఇట్స్ ట్రైనింగ్ పీరియడ్. అంటే వాళ్ళు కూడా ఒక క్రమశిక్షణ లైఫ్కి అలవాటు పడటం చూసి ఆనందపడ్డారు తల్లిదండ్రులుగా. అంటే వాళ్ళు డిసిప్లిన్ లైఫ్, అదో లైఫ్. ఓకే. బట్ సడన్గా యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్, ట్రైనింగ్ ఇలా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు.
బట్ బికాజ్ ఇవాళ రేపుల్లో చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఏమయ్యాయంటే యాక్టింగ్ అనగానే ఒక ఫార్మేట్ ఉంటుంది, ఏదో డైలాగ్ చెప్పడం, వీటికి బయట ఉంటుంది. బట్ యాక్టింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, నాట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. లోపల నుంచి పుట్టుకొస్తుంది. లోపల నువ్వు సరిగా లేదనుకోండి, నువ్వు బయట ఏం చేయాలి, బయటకే వస్తుంది. సో దట్ ఇంటెన్సివ్ కోర్స్ చేయించే వాళ్ళు, చేయాలనుకునే వాళ్ళు ఎవరు లేరండి, తక్కువ మంది ఉంటారు. సో గెటింగ్ ఏ గుడ్ స్టూడెంట్, మా గురువు ఎప్పుడు చెప్తుండేవాడు, గురువులు ఈజీగా దొరుకుతారట అండి. గురువులు మీరు తలుచుకుంటే, సంకల్పం ఉంటే నీకు ఈజీగా దొరుకుతారట. కానీ ఒక మంచి శిష్యుడు దొరకడం ఒక గురువు జీవితంలో చాలా కష్టం అంట. సో ఎవరైనా హార్డ్ వర్క్ చేసే ఏ స్టూడెంట్ దొరికినా గురువుకు ఆనందమే ఉంటుంది. జనరల్గా అంటే ఇంత రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి ఇంత కష్టపడతాడని ఎవరికి తెలియదు. అంటే ఈరోజు మనం అతని గురించి ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం అంటే డెఫినెట్గా మన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే హీరో బాగా చేశాడు, మంచి ఫైట్స్ చేశాడు, మంచి డ్యాన్స్ చేశాడు, బాగా యాక్టింగ్ చేశాడు అని ఒక అందరి దగ్గర నుంచి ఫస్ట్ అదే వచ్చింది, అప్రిషియేషన్ అనేది వచ్చింది. సో అతను హార్డ్ వర్క్కి రిజల్ట్ ఇదని అనిపిస్తుంది. మీ దగ్గర ఎంతైతే హార్డ్ వర్క్ చేశాడో, మీరు చెప్పింది ప్రతిదీ ఎలా చేశాడో, దానివల్ల ఈరోజు రిజల్ట్ వచ్చింది అతనికి. నేను గమనించింది ఇంకొకటి, ఐ వాంట్ టు యాడ్ దిస్ వన్. యాక్టింగ్ నుంచి యాక్రోబాటిక్స్ కావాల్సినటువంటి పుషప్కి ఒక బాడీని తయారు చేసి ఇచ్చాం. ఆ బాడీ నుంచి ఫైటింగ్ ఇంకొకతను, అతని షేప్ అప్కి ఇంకొకతను. సో దెర్ ఆర్ సెవరల్ పర్సన్స్ మేడ్ ఇట్ హిమ్. అన్నిటికి తట్టుకున్నాడు ఆయన. ఇవి కావాలని అతను మనసులో గట్టిగా పట్టుకున్నాడు. ఓకే. సో ద బేస్ ఈజ్ యాక్టింగ్. ఓకే. సో చాలామంది ఏం చేస్తారంటే యాక్టింగ్ని వదిలేసి మిగతా అన్ని చూస్తారు, ఫైట్, డాన్స్ ఇవన్నీ చూస్తారు. ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ డాన్సర్ ఆల్సో, నీకు యాక్టింగ్ లేదనుకోండి డాన్స్ అందంగా ఉండదు. అవును. సో యూ నీడ్ టు స్మైల్, యూ నీడ్ టు ఎంజాయ్. ఇన్ ద డాన్స్ ఆల్సో దెర్ ఇస్ యాక్ట్. సో అభినయం ఉండాలి కంపల్సరీ. సో బేస్ ఇస్ యాక్టింగ్. అది మర్చిపోయి అందరూ మిగతా ఫైట్స్ వచ్చు, నాకు యాక్రోబాటిక్స్ వచ్చు, గాల్లో తిరుగుతా అంటే కుదరదు. సో తను అది నమ్మాడు. సో ఇక్కడి నుంచి ముందుకెళ్ళినాడు. సో దట్ ఈజ్ అండ్ ఎస్పెషల్ అతను ఓన్లీ డైలాగ్స్ మీద వర్క్ చేయలేదు. ఓకే. అతని ఎమోషన్స్ మీద, మైమ్ని బాగా అర్థం చేసుకున్నాడు ఆయన. ఓకే. సో నేను అన్నాడు, ఏదైనా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీకు ఎక్కడైనా ఇంకొంచెం ట్రైనింగ్ వేరే గురువు దొరికిండు, ప్లీజ్ గో హెడ్. దెన్ ఈ సెడ్, సార్ నాకు కావాల్సింది, నాకు అనిపించింది దొరికింది. సో థ్యాంక్ యూ సార్. దట్ వాజ్ ఈజ్ చేశారు. మీన్స్ ఒక విద్వత్తు ఏంటంటే ఒక మంచి స్టూడెంట్ వాడి లోపల ఒక బూస్ట్, ఒక చిన్నది ఇచ్చామనుకోండి, ఇంకా అది ఎప్పటికీ తను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఇంకా తర్వాత తన ప్రయాణం. ఓకే. ఓన్లీ వీ ఇన్షియేట్ టు హిమ్, దెన్ హీ విల్ ఎంజాయ్. దట్స్ ఇట్. యాజ్ ఏ గురువుగా ఆయన ఫస్ట్ సినిమాలో మీరు చూసి ఉంటారు కదా, ఫస్ట్ సినిమా జూనియర్ కిరీటి గారి ఫస్ట్ సినిమా. యాజ్ ఏ గురువుగా మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఆయనకు? సో ద పాయింట్, ఎప్పుడు కానీ యాక్టింగ్ చేసే వరకు మార్కులు ఉండేయండి. మార్కులు ఎవరు వేస్తారంటే ఆడియన్స్ మనసుని ఎంత దోచుకున్నాడు. మనసుని దోచుకోవడానికి ఇట్స్ ఎ యూనిటీ వర్క్. డిఓపి గారు అతను అందంగా చూపించలేదు అనుకోండి, నువ్వు ఎంత యాక్టింగ్ చేసి వేస్ట్. డిఓపికి వేసే లైటింగ్ సరిగా లేదనుకోండి, డిఓపి ఏమి ఎక్స్పోజర్ పెట్టి చూపించగలుగుతాడు. సో ఇట్ ఈజ్ ఎ కంప్లీట్లీ అతనికి లక్, అతనికి ఉండేటువంటి వైభవం వల్ల అతను పడిన కష్టం వెలుగులోకి వచ్చింది. సో నేను ఆ విధంగా ఆనందపడతాను. సో అందరి చాలా చాలా గ్రేట్ మాస్టర్స్, చాలా గొప్ప టెక్నీషియన్స్, డైరెక్టర్స్, అండ్ ఈవెన్ హెయిర్ డ్రెస్సర్ అండ్ అక్రోబాటిక్ టీచర్, ఫైట్ మాస్టర్, తర్వాత డ్రెస్ డిజైనర్స్, ఎవ్రీథింగ్ ఇట్స్ మ్యాటర్ టు విన్ ద హార్ట్స్. సో అలా కో యాక్టర్స్ కూడా. సో అతన్ని ఆ విధంగా నేర్చుకున్నాడు. సో ఎప్పుడైతే నేర్చుకున్నాడో జనాలు నచ్చా, అమ్మయ్య మీ అందరం కల్పించింది అతను వృధా కాలేదు, నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళగలిగాడు అనేటువంటి ఒక తృప్తి, ఆనందం కలుగుతాయి. దట్ హీ గివెన్ అస్. ఈ సినిమా వల్ల మాకు కలిగిన ఆనందం అది. అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఎవరికైనా ఇలాంటి శిక్షణ ఉంటుందా? అంటే వాళ్ళు ప్రతిదీ అంటే ఎక్స్ప్రెషన్స్తో సహా, డెఫినెట్గా ఫిట్నెస్తో సహా అన్నీ ఆల్ పాయింట్స్. బట్ అందరికన్నా అవసరం ఉండదు.
కొందరు ఫిట్నెస్ తోటి వస్తారు, ఓకే కొందరికి ఆల్రెడీ అభినయం ఉంటుంది, ఓకే కొందరికి అన్నీ ఉండి డైలాగ్ సరిగా ఉండదు, కొందరికి అన్నీ ఉంటుంది బాడీ సరిగా ఉండదు, ఓకే కొందరికి ఫియర్తో ప్రాబ్లం ఉంటుంది, అన్నీ వస్తాయి కానీ ఫియర్ ఉంటుంది, కొందరికి ఇంప్రవైజేషన్స్ రావు, కొందరికి అప్పటికప్పుడు సోల్ ఉండదు, డెవలప్ అయి ఉండదు. ఎట్లా నేను అన్నీ వచ్చు కానీ యాక్టింగ్ రాదు. సో మాట్లాడగలుగుతారు, పాట పాడగలుగుతారు, బట్ సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్. సో వాళ్ళ పర్సనల్కి ఏం కావాలి, ఎంతవరకు కావాలి, వాళ్ళ సమయం ఏంటి, అంత సమయం మేము పెట్టగలుగుతాం లేదా, దాన్ని బట్టి వీ విల్ టేక్ హిమ్. బట్ ఎవరైనా వచ్చి చేస్తారంటే కుదరదు. ఇప్పుడు కొందరికి నేను సూట్ కాకపోవచ్చు. ఐ విల్ సే దట్ మై సిలబస్, మై టైమింగ్. చాలామందికి కిరీటిని చూసేసి నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి. వచ్చినప్పుడు అయ్యా నేను మీతో మాట్లాడిన ఈ 10 నిమిషాలు నాకు అర్థమైంది ఏంటంటే నేను మీకు సరిగానయ్యా, మీరు వేరే ఒక గురువుని చూసుకోండి అని చెప్తుంటాను అట్లా.